కామెంట్ చేయండి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మల్లారెడ్డి కాలేజ్ సంబంధించి ముందుగా మనం మాట్లాడుకుందాం. మల్లారెడ్డి కాలేజ్ సీజన్ అంశం ఉంది కాబట్టి ఏం జరిగిందంటే కనుక మల్లారెడ్డి కాలేజ్ క్లోజ్, బాత్రూంలో వీడియోలు నిజమే. ఇది ఎవరు చెప్పిన మాట? ఏకంగా ఏసీబీ చెప్పిన. అనుమానం అయితే ఉన్నది, బాత్రూంలో నిజంగానే ఫింగర్ ప్రింట్స్ వసూలు అక్కడ తీసుకున్నాము, 12 మంది ఇప్పటికీ అరెస్ట్ చేసినాము, మాకు అనుమానం కలుగుతున్నది, ఫారెన్సిక్కి పంపించినాం, ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజాలు తెలుస్తాయని చెప్తున్నారు. మరి అంతకు ముందే ఇక్కడ కొంతమంది టీచర్లు ఇక్కడ చూడండి, స్వయంగా నేను మల్లారెడ్డి కాలేజ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడించినప్పుడు ఇక్కడ మీరు ఎట్లా చెప్తారండి, వీళ్ళంతా స్టాఫ్, ఇంజనీరింగ్ కాలేజ్కి చెప్పేటువంటి స్టాఫ్ వీళ్ళంతా కూడా. సో స్వయంగా నేను మళ్ళీ వాళ్ళతో మాట్లాడించిన సందర్భంలో వాళ్ళు ఏం మాట్లాడుతారంటే ఇదంతా నిజంగానే హేయమైన చర్య సార్, నిజాలు తెలుసుకోవాల్సిందని ఒకరు చెప్తే, ఇంకొంతమంది ఏమో చైర్మన్కి వత్తాసు పలుకుతూ లేకుంటే యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ అంతా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు సార్ అని చెప్పి చెప్తున్నాడు ఆయన. అసలు మీరెవరండి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారని చెప్పడానికి? మీరు గమనించండి, మీకు కూడా ఇంట్లో పిల్లలు లేకపోతే ఇంట్లో చెల్లెలు కానివ్వండి, అక్క కానివ్వండి ఎవరో ఉంటారు కదా. సో ఎవరైనా తమంతట తామే వచ్చి సార్ మా వీడియోలు ఇట్లా రికార్డ్ చేసిన ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఆరోపణ చేస్తున్నారని అంటే నిజాలు తేల్చేంత వరకు మనం వాళ్ళకి తోడుగా ఉండాలి, మనం ధైర్యాన్ని ఇవ్వాలి. కానీ మీరు ఫేక్ అని ఎట్లా చెప్తారు? అక్కడ చూడండి, ఒక ఫ్యాకల్టీ మెంబర్ ఏం చెప్తున్నాడంటే, ఆయన చెప్తున్న మాట వినండి, సమ్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది అని అంటున్నాడు ఆయన. ఆయన ఎవరు తేల్చడానికి? మరి నిజంగా నువ్వే ఫేక్ న్యూస్ అని కొట్టిపారేస్తే ధైర్యంగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఎంత ఫేక్ న్యూస్ అని చెప్పు. ఒక్కొక్కరు శివంగుల్లాగా మీద పడిపోతారు. మీరు ఫ్యాకల్టీ కూడా చూడరు, ఆ సమయంలో మీరు అలా చెప్పేటువంటి చదువు చెప్పే సారం కూడా చూడరు. నేనేమంటున్నా, మీరు ఫేక్ న్యూస్ అని కొట్టిపారేయకండి. ఎట్లా కొట్టిపారేస్తారు? పోలీసులు ఉన్నాయి, అక్కడ ఫింగర్ ప్రింట్స్ కనబడుతున్నాయి, అనేక అనుమానాలకు సంబంధించి ఆనవాళ్ళు ఉన్నాయి. అమ్మాయిలు అంతమంది డైరెక్ట్గా బహిరంగంగా బయటకు వచ్చింది, మాకు అనుమానం ఉంది సార్, మాకు ఈ రకంగా జరిగిందనే ఒక డౌట్ ఉంది, డెఫినెట్గా జరిగింది కూడా, మీరు దాన్ని తేల్చండి అని చెప్పి పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. ఒక లేడీ వార్డెన్ కూడా అక్కడ, ఇన్ఫాక్ట్ ప్రీతి అని ఎవరో లేడీ వార్డెన్ ఉన్నారంట, ఆవిడే పూర్తి తతంగానికి అంతా కారణం అని చెప్పి అమ్మాయిలు ఆరోపిస్తున్నారు. ఇంకా నేను కొన్ని వినరాని మాటలు ఏమిన్నానంటే, ఎప్పుడైతే 31st రోజు నైట్ 1 గంట సమయంలో అక్కడ ఫోన్ రికార్డు చేస్తున్నట్టుగా ఒక అమ్మాయి గుర్తించి అరుపులు కేకలు వేసింది, ఒక్కసారిగా అందరు కలిసిపోయి ఉదయాన్నే అంటే 1 తారీఖున ఉదయాన్నే కంప్లైంట్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రీతి అనే ఒక టీచర్ వాళ్ళతో ఏమంటుందట అంటే, మీరే మోజుపడి పిలిపించుకున్నారేమో అని అంటుందంట. ఎంత దుర్మార్గం నాకు అర్థం కాదు. కనీసం మీకు నాలుగు ఎట్లా వచ్చింది అనడానికి, మీకు నోరెట్లా వచ్చిందా మాట అనడానికి? ఈ మాట కనుక నిజంగా మీరు ఒక్కసారి ఆ పిల్లలకు కానీ లేకుంటే ఆ పిల్లల తల్లిదండ్రులకు కానీ దొరకండి, మీకు సమాధానం ఏం దొరుకుతుంది. ఒక ఆడవాళ్ళు, మీరు కూడా ఒక మహిళనే కదా, అట్లా మాట్లాడగలుగుతారా? ఏం మాటని మీరు మాట్లాడింది? అమ్మాయిలతో అట్లా మాట్లాడుతుందట. ఇక పోలీసులు చూస్తే మీరు చుట్టుముట్టు కొన్ని వందల మంది పోలీసులు చూడొచ్చు. ఒక్కొక్కరి చేతిలో మీరు ఒక నిరసనో లేకపోతే ఒక ఉద్యమం, ఒక ఎజిటేషన్ జరిగితే ఎట్లయితే లాఠీలు ఉంటాయో, పొడవాటి లాఠీలను పట్టుకొని వచ్చి ఆ అమ్మాయిలను ఆ అబ్బాయిలను పేరెంట్లకు గురి చేయడం, వాళ్ళ నుంచి తరిమేయడం, ఇదంతా జరుగుతున్నది. ఇక్కడ ఏం జరుగుతోంది? వాళ్ళకు అన్యాయం జరిగింది సరే, ఇప్పుడు అన్యాయం జరిగినటువంటి పక్షాన మీరు నిలబడాలనా, లేదంటే మీరు వాళ్ళని అణచివేసే ప్రయత్నం చేస్తారా? ఏంది మీ ప్రయత్నం ఏంటి? పోలీస్ వాళ్ళ ప్రయత్నం కూడా. వి డ్యూలీ రెస్పెక్ట్ పోలీస్ సిస్టమ్, మాకు చాలా రెస్పెక్ట్ ఉంది పోలీస్ అంటే వ్యవస్థ పైన. కానీ మీరు ఏం చేయాలి? దాని పట్ల నిజాలు నీకు తేల్చాలి కదా. ఇక్కడ ఫ్యాకల్టీ అని ఏం మాట్లాడుతున్నాను చూడండి, ఫేక్ న్యూస్ అంటే కొట్టిపారేస్తున్నాను. ఎవరైనా ఫేక్ న్యూస్ అని కొట్టిపాడడానికి, ఫేక్ న్యూస్ అంటే అసలు నువ్వెవరు చెప్పడానికి? నీ ఇంట్లో ఒక ఆడబిడ్డ ఈ రకంగానే తప్పు ఈ రకంగా జరిగిందని ఒక బిడ్డ బయటకు వచ్చి మాట్లాడితే నువ్వు ఫేక్ న్యూస్ అని కొట్టిపారేస్తావా? అంత ఈజీగా అక్కడ ఏం జరగలేని చెప్పేస్తావా? ఏ అమ్మాయి అయినా సార్ నాకు ఇట్లా జరిగిందని, నాకు అన్యాయం జరిగిందని చెప్తే దాన్ని నిజాలు తేల్చాల్సింది పోయి, అక్కడ ఒక వీడియో రికార్డ్ అయింది సార్ అని ఎవరైనా చెప్పుకుంటారా? నా ప్రైవేట్ వీడియో రికార్డ్ అయింది సార్ అని ఎవరైనా చెప్పుకుంటారా? ఇంత దుర్మార్గం ఉంటుందా? మీరు ఇట్లా కొట్టిపారని కారణం ఏంటిది? మీరు ఇక్కడ ఈ స్టాఫ్ లో ఉన్న వాళ్ళని గమనించండి. ఇక్కడ కొన్ని వందల మంది స్టాఫ్ అనేది ఒక సామ్రాజ్యం. నా ఆశ్చర్యపోయిన చూసిన తర్వాత ఒక పెద్ద సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళంతా కూడా స్టాఫ్ అంతా ఏం చేస్తున్నారంటే చైర్మన్ నుంచి ఆదేశాలంట వాళ్ళకి. బహుశా మరి మీ యాజమాన్యం నుంచి ఏం ఆదేశాలు తెలియదు, కానీ ప్రతి ఒక్కరి చేతిలో ఫోను. ఏ పిల్లవాడు ఎట్లా మాట్లాడుతున్నాడు, ఏ మీడియాతో ఎట్లా మాట్లాడుతున్నాడు, ఏ మీడియా వాళ్ళు వచ్చిర్రు, ఏం చేస్తున్నారు, ఎప్పటికప్పుడు గమనిస్తూ వీడియో రికార్డ్ చేస్తున్నారు వాళ్ళంతా కూడా. ఏ ఒక్కరు కనీసం బాధ్యత తీసుకొని మాట్లాడాల్సిన పరిస్థితి లేదా? సమ్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది అని అంటున్నాడు. ఏమన్నా కొంచెమన్నా నువ్వు చదువు చెప్పే సార్వా లేకపోతే ఇంకేదన్నా? అక్కడ నిజాలు తేల్చాల్సింది ఎవరు? పోలీసులు తేల్చాలే. మరి ఫేక్ న్యూస్ అని చెప్పే నువ్వు నిజంగా డైరెక్ట్గా బహిరంగంగా బయటికి పోయి అమ్మాయిలు అంతా ఫేక్ అని చెప్పు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే.
ఇక్కడ మీరు చూడండి, ఇంకొక అనుమానం ఏంటంటే ఇక్కడ ఇగో రాత్రి 3 గంటలకి ఎవరు రాత్రి అర్ధరాత్రి ఈ ఘటన తర్వాత తెల్లవారుజామున అంటే నా 1 తారీఖు తెల్లవారుజామున 3 గంటల సమయంలో నన్ను బయటికి పంపించేసారు అక్కడ నుంచి. ఇక్కడ మార్క్లో మీకు బహుశా కనబడకపోవచ్చు స్క్రీన్లో కొంచెం ఇది. ఇక్కడ మార్క్లో వెళ్తున్న ఆవిడ ఎవరనంటే ఇక్కడ ఒకసారి జూమ్ చేసుకో జఫర్. ఇక్కడ మార్క్లో కనబడుతున్న ఆవిడ ఎవరనంటే ప్రీతి అంట. ఈమె హెడ్ వార్డెన్ అంట. ఈమె ఏమంటదట అంటే పిల్లలతో ఈ రకంగా వీళ్ళు కంప్లైంట్ చేస్తే మీరు మోజుపాడి పిలిపించుకున్నారేమో అంటదట. ఇక్కడ ఒకసారి వీడియోలో చూడండి. రాత్రి ఆమెని మెస్ ఇన్ఛార్జ్ సెల్వం అనే ఒక ఆయన ఆమెను తప్పిస్తాడు. మరి ఏ తప్పు చేయకపోతే ఏం జరగకపోతే ఎందుకు పారిపోయినట్టు నువ్వు? ఈ క్వశ్చన్ అమ్మాయిలు అడుగుతున్నారు. అమ్మాయిలకు సమాధానం చెప్పండి, మాకు కాదు మీరు చెప్పాల్సింది. ఒక 400 మంది 1000 మంది అమ్మాయిలు అక్కడ అడుగుతున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పండి, మాకు కాదు మీరు చెప్పాల్సింది. అర్ధరాత్రి సమయంలో ఇంత చాటుమాటుగా అక్కడ లేడీని ఇక్కడ కనబడుతుంది చూడండి మీరు, అక్కడ బైక్ రైట్ ఇక్కడ కనబడుతుంది కదా. ఇక్కడ కనిపించేటువంటి ఈ వ్యక్తి మెస్ ఇన్ఛార్జ్ సెల్వం అంట ఆయన పేరు. పక్కనే అక్కడ ఇంకో లేడీ కూడా ఉంది. మీకు బహుశా ఇది కనిపించట్లేదు, బ్లర్ కనబడుతుంది అనుకుంటే, బహుశా బ్లాక్ కనబడుతుంది. అక్కడ కనిపించేటువంటి లేడీ ప్రీతి ఆమె పేరు, హెడ్ వార్డెన్ ఆమె పిల్లలతో అసభ్యంగా మాట్లాడమే కాకుండా ఇంకేమంటదట, మీరు ఇంకా ఇష్యూ చేయకండి, దీన్ని పెద్ద రాద్ధాంతం చేయకండి, లైట్ తీసుకోండి, 4 సంవత్సరాలు మీరు ఇక్కడే ఉండాలి. అక్కడ ఎవరైతే బాధితురాలు ఉందో బాధితురాలు ఫస్ట్ ఇయర్ పిల్లలంతా కూడా వాళ్ళంతా ఇంకా 4 సంవత్సరాలు మీరు ఇక్కడే ఉండాల్సి వస్తుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీ లైఫ్ స్పాయిల్ అవుతుందని చెప్పి హెచ్చరిస్తుందట. ఇంకా ఆవిడ అంటే ఏ రకంగా లైఫ్ స్పాయిల్ చేద్దాం అనుకుంటారు మీరు? అమ్మాయిల జీవితాలతో ఆడుకుందాం అనుకుంటున్నారా? వాళ్ళ మాన ప్రాణాలని బయటికి తీసి ఇక్కడ చూడండి, రాత్రి ఆమె తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ అమ్మాయిలు అనుమాన పడుతున్నారేమో మీరు ప్రీతిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఇక్కడ మరిన్ని అనుమానాలు తావించే అంశాలు ఏంటంటే అమ్మాయిలు చెప్పించిన ప్రకారంగా ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ మనం ఇప్పటికే చూసిన విన్నా కూడా ఈ ఫింగర్ ప్రింట్స్ ఆనవాళ్ళు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్స్ ఆనవాళ్ళు ఉన్నాయి. ఇక పక్కనే చూస్తే ఈ ఫింగర్ ప్రింట్స్ ఉన్న సిచ్యువేషన్లో అటు బ్యాక్ వైపు ఉన్నటువంటి కెమెరాలు ఏవైతే ఉంటాయో, అంటే వెనకాల హాస్టల్ వెనకాల ఎవరైనా ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నా, ఎవరైనా వస్తుర్రా పోతున్నా కెమెరాస్ ఉంటాయి కదా, ఆ కెమెరాస్ మొత్తం లేవు, పని చేయట్లేదని చెప్తున్నారట. ఇంకొకటి 2 కెమెరాస్ ఉన్నా కూడా అవి పూర్తిగా కిందికి బెండ్ చేసి ఉన్నాయి. ఆ కెమెరాస్ మొత్తం కిందికి బెండ్ చేసి ఉన్నాయి. ఒకవేళ పని చేయకపోతే అంత పని కట్టుకొని వాటిని కిందికి బెండ్ చేసేది వాడు. ఇంకొక బిగ్ డౌట్ ఏంటంటే ఇక్కడ చూడండి, రైట్ ఇది హాస్టల్, ఇది వాష్రూమ్. ఈ వాష్రూమ్ ఏరియా దగ్గర ఇక్కడ చూస్తే ఇది వెంటిలేటర్, ఇది వాష్రూమ్ వెంటిలేటర్. ప్రతి హాస్టల్ వెంటిలేటర్ వెనక ఇటువంటి ఒకటి వెజిటేబుల్ బుట్ట ఉన్నది, బాస్కెట్ ఉంది. ప్రతి వాష్రూమ్ వెనకాల ఈ వెంటిలేటర్ సమీపంలో ఇటువంటి బుట్టలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే ఏకంగా అక్కడ నిచ్చెనలు కూడా ఉన్నాయి, ల్యాడర్ కూడా వేసుకొని ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ ఇది ఇక్కడ ఇది సంబంధించి హాస్టల్ గది, ఇక్కడ వాష్రూమ్ ఉంటే ఇక్కడ మళ్ళీ ఒక బుట్ట. ప్రతి చోటు ఇదే పరిస్థితి. ఇక్కడ చూడండి ఇదంతా కూడా పెట్టేసి తర్వాత అవన్నీ తీసుకొచ్చిర్రు, పిల్లలంతా తీసుకొచ్చి అక్కడ వేసేసారు ప్రతి చోట. ఇక్కడ కూడా ఇట్లా వాళ్ళ అనుమానం ఏంటంటే వెనకాల నిచ్చెనలు ఉండడం, ఇవన్నీ కూడా అనుమానం తావిస్తున్నాయి వాళ్ళందరికీ కూడా. ఇదేంది ఈ కథ ఏందని పరేషాన్ అవుతున్నారు. ఇగో ఆయన రాత్రి ఆ అమ్మాయిని ఎవరిని ప్రీతి అనే వార్డెని తప్పించిన తర్వాత ఆయన ఉదయాన్నే మళ్ళీ లోపలికి ఎంట్రీ అవుతున్న సమయంలో ఈ వీడియో రికార్డ్ అది. ఇదిగో ఇక్కడ ఇంత బయట రాద్ధాంతం జరుగుతున్నా ఆయన లోపలే ఉన్నాడు, ఇంకా హాస్టల్లో. నిన్న సమయంలో మేము అక్కడ వెళ్ళిన సమయంలో హాస్టల్ లోపలే ఉన్నాడు ఆయన. ఇంత జరుగుతున్నా కూడా అక్కడికి పాపం ఒక తండ్రి వచ్చిండు. ఆయన వరంగల్ నుంచి ఏదో బహుశా వచ్చినట్టు, వరంగల్ నుంచి వచ్చిందంట. ఏం చేస్తారు సార్ మీరు అని అంటే, నేను పానీపూరి అమ్ముకుంటాను సార్, నేను పానీపూరి బండి ఉంది నాకని అన్నాడు. పానీపూరి బండి పెట్టుకున్న ఆయన తన కూతురు చదువు కోసం 1,50,000 రూపాయలు ఒకటేసారి కట్టి కాలేజీలో జాయిన్ చేశాను సార్. తిప్పి కొడితే 3-4 నెలలు అవుతుంది. నాకు ఈ వార్త తెలియగానే గుండె పగిలిపోయింది. నేను వెంటనే హుటాహుటిన బయలుదేరిపోయినా. నేను రాత్రి 1 గంటకు వచ్చి గేటు బయట పండుకున్నా సార్ అంటున్నాడు. సిఎంఆర్ కాలేజ్ గేటు బయట పడుకున్నాను సార్ నేను. ఇప్పుడు ఈ అంతా చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చాను సార్ లోపలికని అంటున్నాడు ఆయన. సిగ్గన్పియాల యాజమాన్యం కన్నా అటువంటి వాళ్ళ దగ్గర గన్ని లక్షల ఫీజులు వసూలు చేసి అమ్మాయిల మీద ఇటువంటి ఆరోపణలు మీరు చేసేది, అమ్మాయిలు ఏ రకంగా ఇబ్బంది పెట్టడాలో మీరు చేసేది. నాకు అర్థంగా కడుగుతా, ఈ అమ్మాయి లేడీస్ హాస్టళ్లలో అబ్బాయిలు ఎందుకండి వడ్డించేవాళ్ళు? వేరే మీకు లేడీస్ స్టాఫే లేరా, సిబ్బంది లేరా? 10-12 మంది అబ్బాయిలు ఉన్నారంటే ఏందాలంతా ఏం చేస్తారు? అన్నం వడ్డించడానికి అబ్బాయిలు ఎందుకండి? నాకు అర్థం కాదు. అమ్మాయిలు ఎవరు లేరా పనిచేసే వాళ్ళు రిక్రూట్ చేసుకోండి. లేడీ హాస్టల్ అబ్బాయిలకి ఏం పని అసలు నాకు అర్థం కాదు. ఇక్కడైనా కూడా ప్రతి ప్రైవేట్ గవర్నమెంట్ హాస్టళ్ళకి మేము ఇక్కడ నుంచి తొలివెలిబెరికగా హెచ్చరిస్తున్నాం.
మీరు దగ్గర కనుక గర్ల్స్ హాస్టల్ నిర్వహణ ఉంటే, ఇంక్లూడింగ్ ప్రైవేట్ హాస్టల్స్ కూడా హైదరాబాద్లో కోకొల్లుగా ఉన్నాయి ప్రైవేట్ హాస్టల్స్ కూడా, మీ దగ్గర గర్ల్స్ హాస్టల్ కనుక ఉంటే వాళ్ళకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత మీది. వాళ్ళకు ఏం జరిగినా మీరే బాధ్యత. వాళ్ళు ఆరోపిస్తే మేము నిజమని నమ్మాల్సి వస్తుంది. ఇకపైన ఎవరైనా కనుక ఇటువంటి చర్యలకు కనుక ఒడిగడితే, లేదా మీకు ఫస్ట్లీ మీకు ఒక సూచన ఏంటంటే ముందుగా వెంటనే అక్కడి నుంచి అబ్బాయిలను తీసేయండి, మేల్ సిబ్బందిని తీసేయండి, మేల్ స్టాఫ్ని తీసేయండి. 10-12 మంది అబ్బాయిలండి, ఎందుకు వాళ్ళంతా నాకు అర్థం కాదు. నేను అందులో కొన్ని వీడియోస్ ఉన్నాయి చూపించాలనుకున్నా, కానీ కొంతమంది అమ్మాయిల ఫోటోలు అవన్నీ ఎగ్జిబిట్ అవుతాయి కాబట్టి చూపించదలుచుకోలేరు. 10-12 మంది అబ్బాయిలను పెట్టుకొని అక్కడ ఒక వార్డెన్ ఏం చేస్తుందంటే, రేపటి నుంచి వాళ్ళందరూ తొలగిస్తామమ్మా, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇష్యూ చేయకండిగా, ఇష్యూ చేస్తే మీకు కూడా ఇబ్బంది ఏదైనా హెచ్చరిస్తారు ఆమె. రేపటి నుంచి వీళ్ళందరినీ తొలగిస్తా నేను, కానీ అయిపోయింది మర్చిపోండి, మీరు ఇష్యూ ఇంకా చేయదలుచుకుంటే మిమ్మల్ని నేను శిక్షించాల్సి వస్తుంది, మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది, 4 గంటల సమయం అని హెచ్చరిస్తుంది ఆమె. అమ్మాయిల చాటు మాటన తీసిన వీడియోలు ఉన్నాయి చాలా, కానీ అమ్మాయిల ఫోటోస్ ఎగ్జిబిట్ అవుతాయి, అమ్మాయిల వీడియోస్ ఎగ్జిబిట్ అవుతాయి కాబట్టి నేను చూపించదలుచుకోలేదు. వాళ్ళంతా బాధపడుతున్నారు. చాలా మంది కూడా కొన్ని ఛానల్స్లో పేరినటువంటి ఆ విజువల్స్ కారణంగా, సార్ మాకు ఇక్కడ ఎగ్జిబిట్ అయినా మా వీడియోలు బయటకు వచ్చినాయి, మా ఫేసెస్ బయటికి కనబడుతున్నాయి సార్, మాకు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి తల్లిదండ్రులు బాధపడతారండి. వీళ్ళకేం తెలుసు, ఊర్లో ఉండే తల్లిదండ్రులు కానీ మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి చదువుకునే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ బాధపడతారు. మా పిల్ల ఇట్లా మా బయటకు వచ్చి ఈ రకంగా ఫోటో బయట కనబడేమైంది, ఆ వీడియో బయట కనబడేది బాధపడతారు. సో దీని మీద ఆయన నేరుగా